సో సార్ మీరు చెప్పినట్టు మంచి టిప్స్ తీసుకొని హార్వెస్ట్ చేసాము. హార్వెస్ట్ చేసిన కాయని ఎగ్జాంపుల్‌కి మంచిగా మార్కెట్ కూడా చేసుకున్నాం. హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్రాప్‌కి నెక్స్ట్ ఇయర్ సీజనల్ క్రాప్‌కి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక రైతు అనేవాడు మంచి క్రాప్ రావాలంటే? అట్ ద సేమ్ టైం ఎలాంటి పనులు చేయకూడదు? దాని మీద కూడా కొంచెం మాకు చెప్పండి. హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత మనకు ఎండు పుల్లలు ఏవైతే ఉంటాయో ఆ ఎండు పుల్లలను ఫస్ట్ కత్తిరించుకోవాలి. ఆ కత్తిరింపులు ఎట్లా జరపాలంటే ప్రూనింగ్ నైఫ్తోని బ్లైటాక్స్ అని ఫంగిసైడ్ ఉంటుంది ఒకటి. అందులో ఒక గ్రామ్ 1 లీటర్ నీటికి కలిపి అందులో ముంచి మనం కట్ చేయాలి. ప్రూనింగ్ నైఫ్ని ముంచి కట్ చేయాలి. ఎందుకంటే అది కట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకవేళ ఫంగస్ కానీ ఏదైనా బ్యాక్టీరియా కానీ సమ్ డిసీజ్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఏంటంటే యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది. యాంటీసెప్టిక్ లాగా మనము దాంట్లో ముంచి కట్ చేస్తే వచ్చే కొత్త లీఫ్ అన్నది మంచిగా వస్తుంది, వితౌట్ ఎనీ డిసీజ్ లేకుండా వస్తుంది. సో బేసికల్గా కత్తిరింపులు జరపాలి. కత్తిరింపులు జరిపేటప్పుడు బ్లైటాక్స్లో ముంచి కత్తిరింపులు చేయాలి. చేసిన తర్వాత వర్షాలు వచ్చిన తర్వాత మనకు కొత్త ఇగురు అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ఇగురు వచ్చిన తర్వాత దాన్ని మనం కంటిన్యూస్గా ఒక జూలై నుంచి సెప్టెంబర్ వరకు చెట్లను ఏం డిస్టర్బ్ చేయకుండా రెస్ట్లో ఉంచితే కనుక మనకు మంచిగా కొత్త ఇగురు ఎంత మంచిగా వస్తే దాన్ని ఎంత రెస్ట్ అనేది దానికి దొరికితే తర్వాత ఫ్లవరింగ్ అనేది అంత మంచిగా వస్తుంది. సో కొమ్మల కత్తిరింపులు అనేవి మనం కంపల్సరీ జరపాలి. ఎండు పుల్లలు అనేవి తీసేయాలి. అంటే మీరు ఏమంటున్నారంటే ప్రూనింగ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్వెస్ట్ అయిపోయిన వెంటనే ఎండు కొమ్మల్ని కట్ చేసేసేయాలి. కట్ చేసిన తర్వాత వాటర్ అసలు అప్లై చేయకూడదు. ఇంకా వాటర్ అప్లై చేయని అవసరం లేదు. అంటే ప్రూనింగ్ కట్ చేసిన తర్వాత ఒక రోజు వాటర్ పెట్టొచ్చు. దాని తర్వాత ఎట్లయినా వర్షాలు పడతాయి కాబట్టి జూలై మనకు ఆగస్టు నెలలో వర్షాలు పడతాయి కాబట్టి ఒకవేళ వర్షాలు పడకపోతే పెట్టాలి, లేకపోతే అవసరం లేదు. వర్షాలు పడ్డ తర్వాత ఆటోమేటిక్గా కొత్త ఇగురు వస్తుంది. ఓకే. ఇంకొకటి ఏంటంటే కొంతమంది అంటారు, ఐ డోంట్ నో వెదర్ దిస్ ఇస్ ఎ మిత్ ఆర్ రియాలిటీ, కట్ చేసిన వెంటనే కనుక మనం ఎన్పీకే దానికి ఫీడ్ ఇవ్వకపోతే, ఫర్టిలైజర్ ఇవ్వకపోతే నెక్స్ట్ ఇయర్కి ఖాతా సరిగ్గా రాదు, రైతులు ఇక్కడ మిస్ అవుతారు అనేది ఒక మిత్తో రియాలిటీలో మాకు క్లారిటీ లేదు. దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? అయితే కట్ చేసి మనకు బేసికల్గా ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే కట్ చేసిన తర్వాత కొత్త నెక్స్ట్ ఇయర్ క్రాప్కి ప్రిపేర్ చేసేటప్పుడు యాక్చువల్గా మనకు కొత్త లీఫ్ వచ్చేది, ఆ లీఫ్ అనేది మంచిగా వచ్చి ప్రాపర్ రెస్ట్లో ఉంటే మనకు నెక్స్ట్ ఫ్లవరింగ్ మంచిగా వస్తుంది. బేసికల్గా మ్యాంగో ఈల్డ్ రావాలంటే ఫ్లవరింగ్ మంచిగా రావాలి. ఫ్లవరింగ్ అనేది ఇంపార్టెంట్ మ్యాంగోలో మేజర్గా. సో ఆ ఫ్లవరింగ్ రావడానికి మనకు కావాల్సింది ఏంటంటే నెక్స్ట్ వచ్చే కొత్త ఆకులు అనేవి ఒక 1 to 2 months రెస్ట్ పీరియడ్లో ఉండాలి. స్టెమ్స్ ఆ రెస్ట్ పీరియడ్లో ఎంత అయితే ఉంటే దాంట్లో సోర్స్ అనేది మంచిగా డెవలప్ అయి ఉంటుంది. సో ఆ టైంలో రెస్ట్ పీరియడ్ తర్వాత మనము సెప్టెంబర్ ఎండింగ్ టైము జస్ట్ ఇప్పుడు మనకు ఏమంటారు శీతాకాలం వచ్చే సమయంలో కూల్ టెంపరేచర్స్ వచ్చే టైంకి ముందు మనం మళ్ళీ ఒకసారి టిప్స్ అనేవి కట్ చేసేసి కింద మనము 1919 కానీ ఇట్లాంటివి ఇచ్చినట్లయితే ఫ్లవరింగ్కి మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫ్లవరింగ్ వచ్చేంత వరకు ఒకవేళ మీకు గ్రోత్ అనేది సరిగా కనిపించకపోతే జనరల్గా లీవ్స్లో వెజిటేటివ్ గ్రోత్ అనేది మంచిగా రావాలంటే జిబ్బర్లిన్ అనే హార్మోన్ ఇంపార్టెంట్. ఆ జిబ్బర్లిన్ హార్మోన్ మంచిగా రావాలంటే ఒకవేళ మనకు గ్రోత్ సరిగా లేదనిపిస్తే జింక్ సల్ఫేట్ వేసుకోవచ్చు. చిలేటెడ్ జింక్ సల్ఫేట్ 1% అని ఉంటుంది. అది కొమ్మ కత్తిరింపులు జరిపిన తర్వాత వర్షాలు పడే టైంలో ఇవ్వచ్చు. అది ఇచ్చిన తర్వాత చిలేటెడ్ జింక్ సల్ఫేట్ ఒకటి, ఫార్ములా 4 ఒకటి ఇవి ఇస్తే ఏమైతే మైక్రో న్యూట్రియంట్స్ అనేవి మొక్కలకు పోషకాలు అందుతాయి. సో తద్వారా మనకు ఆకు అనేది మంచిగా కొత్త ఆకు అనేది మంచిగా వస్తుంది, న్యూ ఫ్లష్ అనేది మంచిగా వస్తుంది. బేసికలీ జింక్ సల్ఫేట్ కానీ జింక్ సల్ఫేట్ ఒకటి, ఫామ్ యార్డ్ మెన్యూర్ ఒకటి, వర్మి కంపోస్టు, మైక్రో న్యూట్రియంట్, జీవామృతం ఇవ్వచ్చు, బయోస్టిమ్యులెంట్స్ ఇవ్వచ్చు. ఇది ఓన్లీ వర్షాలు పడే ముందు ఇస్తే బెటర్. ఎందుకంటే ఎగ్జాక్ట్ మనం అప్పుడే న్యూట్రిషన్ ఇచ్చినాము ప్లస్ వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి మంచిగా న్యూట్రియంట్స్ అబ్జర్వ్ చేసుకొని కొత్త లీఫ్ అనేది మంచిగా వస్తుంది. ఆ తర్వాత వచ్చిన దాన్ని మాత్రం మనం సెప్టెంబర్ వరకు డిస్టర్బ్ చేయొద్దు. వాటర్ పెట్టాలి అప్పుడప్పుడు, వీక్లీ వన్స్ ఒకసారి వాటర్ పెడితే సరిపోద్ది. కొత్తగా వచ్చిన ఆకుని ఒక 2 months వరకు రెస్ట్ పీరియడ్ ఉండేటట్టు చూసుకోవాలి. ఆ రెస్ట్ పీరియడ్ ఎంత మంచిగా ఉంటే దాని తర్వాత మనకు ఫ్లవరింగ్ అనేది అంత మంచిగా వస్తుంది.